దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు. కొద్ది నిమిషాలు చిన్న మాట చదువుకొని ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చింది. దేవుడి యొక్క మాటలు మన విందులో దీవించునుగా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి యొక్క ఉపదేశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొండ మీది ప్రసంగం అనేది చాలా సుపరిచితమైన, క్రైస్తవ లోకంలో చాలా సుపరిచితమైన వాక్య సందేశం. ధన్యతల గల అధ్యాయము అని దీనికి పిలుస్తూ ఉంటారు. ధన్యతలు. ఈ 5వ అధ్యాయంలో ధన్యతలు మనకు కనబడుతూ ఉన్నాయి. ధన్యతలు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటి వచనం చూసినట్లయితే, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమైన వారు ధన్యులు, దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇవన్నీ కూడా ధన్యతలు చెప్పబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ కొండ మీది ప్రసంగంలో మరి యేసు ప్రభుల వారు ఈ ధన్యతలను ప్రసంగిస్తూ ఉన్నారు. అయితే ఈ కొండ మీదికి రావడం అనేది విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిది ఏమిటంటే, ఆ పై వచనం కూడా మనం చూద్దాం. చెప్తున్న వాక్య భాగంలో ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చింది అంటున్నారు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. గమనించాలి. 25వ వచనం, పై వచనం కూడా చూడండి. 4:25లో గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల నుండి జనసమూహములు ఆయనను వెంబడించి. ఈ గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ నుండి ప్రదేశం, యోర్దాను ప్రదేశం నుండి కూడా అవతల నుండి జనసమూహములు ఆయనను వెంబడించారు. యేసు ప్రభుల వారు జనసమూహములు వెంబడించారు. 12 మంది శిష్యులు మాత్రమే కాదు యేసు ప్రభుల వారిని వెంబడించింది, అనేక జనసమూహములు వెంబడించారు. దేవుని బిడ్డలారా, అనేక మంది జనసమూహములే యేసుని వెంబడించారు అనేది మనం గ్రహించాలి. జనసమూహములు యేసుని వెంబడించారు. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా, అక్కడ శిష్యులు మాత్రమే ఆయన వద్దకు వచ్చారు. జనసమూహములు ఎంతోమంది ఆయనను వెంబడించారు. దేవుని బిడ్డలారా, జనసమూహములు వెంబడించారు, వచ్చారు. కానీ
కొండ మీదికి శిష్యులు మాత్రమే వచ్చారు అనేది గమనించాలి. దేవుని బిడ్డలారా, యేసును అనేకులు వెంబడిస్తున్నారు, కానీ యేసుతో ఉన్నవారు కొంతమంది అనేది గ్రహించాలి. యేసుని వెంబడించుట అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, యేసుని వెంబడించుట అనేది సామాన్యమైన విషయం కాదు. యేసుని వెంబడించుట అంటే సామాన్య విషయం కాదు. ఎందుకోసము అంటే, యేసుని వెంబడిస్తున్నప్పుడు అనేకమైన ప్రమాదాలు ఉన్నాయి. యేసుని వెంబడించాలనుకున్నప్పుడు అనేక త్యాగాలు ఉంటాయి. యేసుని వెంబడించాలి అని నిర్ణయించుకున్నప్పుడు ప్రాణహాని కూడా జరగవచ్చు. యేసుని వెంబడించాలని తీర్మానం తీసుకున్నప్పుడు ఎన్నో హింసలు, ఇబ్బందులు, కరువులు అనేవి మనకు ఎదురవుతాయి. కనుక దేవుని బిడ్డలారా, యేసును వెంబడించుట అనేది మరి సామాన్యమైన విషయం ఏం కాదు. యేసును వెంబడించాలి అంటే మనము చేయవలసిన విషయం ఏమిటో తెలుసా? చకచకా చూడండి దయచేసి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నాను. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొను. దేవుని బిడ్డలారా, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా కోసం ప్రాణమైనా పెట్టువాడు దాన్ని కాపాడుకోగలుగుతాడు. యేసుని వెంబడించాలంటే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. యేసుని వెంబడించాలి అంటే దయచేసి జాగ్రత్త ఉండాలి. కొద్ది నిమిషాలే చెప్తాను కాబట్టి సహకరించండి దయచేసి. యేసు సిలువనెత్తుకొని వెంబడించాలి. సిలువనెత్తుకోకుండా ఎత్తుకొననివాడు, ఎత్తుకొని తనని వెంబడింపనివాడు యేసు ప్రభుల వారికి పాత్రుడు కాదు. ఆయనని వెంబడించాలి అంటే ఆయన సిలువనెత్తుకొని వెంబడించాలి. సిలువనెత్తుకొని వెంబడించుట అంటే అర్థం ఏంటి తెలుసా? సిలువ అంటే శ్రమ, సిలువ అంటే అవమానం, సిలువ అంటే ఇబ్బందులు, సిలువ అంటే అవమానాలు, సిలువ అంటే వెలివేత, సిలువ అంటే అన్యాయముగా తీర్పు తీర్చబడుట. సిలువ అంటే అనేకులు నిన్ను ద్వేషిస్తారు, అసహించుకుంటారు. దేవుని బిడ్డలారా, యేసుని వెంబడిస్తూ నువ్వు నడవాలి అంటే అన్ని అవమానాలు, నిందలకు అన్నీ కూడా నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. దేవుని బిడ్డలారా, కనుక యేసుని వెంబడించుట సామాన్య విషయం కాదు. తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించుమన్నాడు యేసు ప్రభువు. అర్థమవుతుందా? దయచేసి లూకా 9:23 చూడండి. 9:23 చదవండి. లూకా 9:23 తొందరగా చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని మొదలు చదవండి. నన్ను తాను ఉపేక్షించుకొని ఫస్ట్ ప్రారంభం నుంచి చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఎవడైనను నన్ను వెంబడించాలనుకుంటే ఏం చేయాలి?
తను తాను ఉపేక్షించుకునుట అంటే అర్థం ఏంటి? ఉపేక్షించుకునుట తను తాను ఖాళీ చేసుకునుట, తను తాను రిక్తునిగా చేసుకునుట. ఉపేక్షించుకోవాలి. నేను కాదు ముఖ్యం, నేను ఖాళీ అయిపోతాను, నాలో ఏమీ లేదు. పౌలు అన్న సాక్ష్యం పలకాలి, పౌలు చెప్పిన మాట పలకాలి. ఇక జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. వెంబడించుటంటే సామాన్య విషయంగా తను తను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకొని వెంబడించాలి. అలాంటి వాడు నాకు పాత్రుడు కానీ అని చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డ. కనుక యేసుని వెంబడి ఉంచుట అనేది మరి చాలా కష్టమైన పరిస్థితి. ఈనాడు యేసును మతంలో కలుపుకుంటున్నారు, భ్రమపడిస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఏదో ఆశ చూపుతున్నారు అని చెప్తా ఉన్నారు. బాబు, సత్యం తెలుసుకోండి. యేసుని వెంబడించడం అంటే సామాన్య విషయం కాదు. ధైర్యవంతులు యేసును నమ్ముతారు, వెంబడిస్తారు. ధైర్యవంతులు మాత్రమే యేసుని వెంబడిస్తారు. పిరికివారు యేసును వెంబడించలేరు. కనుక ధైర్యవంతులు యేసు ప్రభుల వారిని వెంబడిస్తారు. కనుక యేసును వెంబడించాలంటే ధైర్యం కావాలి, తెగింపు కావాలి, సత్యం పట్ల ఆసక్తి కావాలి, సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. నాకు సత్యం కావాలి, అబద్ధములు నేను నమ్మను, అసత్యములు నమ్మను, సత్యాన్ని నమ్ముతానని రోషము, కమిట్మెంటు, ఆశ ఉండాలి. అలాంటి వారు ధైర్యవంతులు మాత్రమే యేసును నమ్ముతారు, యేసును వెంబడిస్తారు. అలా ధైర్యం లేని వారు, పిరికివారు దేవుని వెంబడించలేరు. భ్రమపరిచి యేసులో కలపడం అనేది ఏమీ లేదు. యేసులోనికి యేసును అంగీకరించాలి అంటే వానికి ధైర్యం ఉండాలి. ఎన్ని కష్టాలకైనా నేను ఓర్చుకుంటాను, ప్రాణమైనా పోయినా పర్వాలేదు, నేను యేసును వదలను అన్నవారే యేసును నమ్ముతారు, యేసును అంగీకరిస్తారు. తప్ప ఏదో డబ్బులు ఇస్తే నమ్మడము, పాల ప్యాకెట్లు, పాల డబ్బాలు, డబ్బులకు ఆశ, ఇలాంటివి అని చెప్తా ఉన్నారు. కానీ పాల డబ్బులకు మోసం పోయి యేసును నమ్మేవారు ఉంటారని ఎందుకు మీరు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ధైర్యవంతులు నమ్ముతారు బాబు, గ్రహించండి. ఎన్ని శ్రమలైనా ఓర్చుకుంటాము. యేసు రక్షకుడు, యేసు విమోచకుడు అని తెలిసిన వారిని యేసును వెంబడిస్తారు తప్ప పాల డబ్బాలకు డబ్బులు ఇస్తే మారిపోయే పిరికి పందలు యేసును నమ్మరు. అలాంటి అభిప్రాయాలు మానుకోరు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు కొండ ఎక్కాడు. కొండ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు మాత్రమే ఆయన యుద్ధకు వచ్చారు. జనసమూహం ఎక్కడ పోయారు? మరి యేసును జనసమూహములు వెంబడించారు. జనసమూహములు యేసును వెంబడించారు. కానీ యేసు యుద్ధకు వచ్చిన వారు 12 మంది శిష్యులు మాత్రమే యేసు యుద్ధకు వచ్చారు. అసలు జనసమూహములు యేసును ఎందుకు వెంబడించారో అనే విషయాన్ని గమనిస్తే మొట్టమొదటి కారణము లూకాసు వార్త 11:54 చదవండి, త్వరగా సహకరించండి. లూకాసు వార్త 11:54 చూడండి, త్వరగా. 11:54. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నింద పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి, శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నింద పగపెట్టుకొని ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోట నుండి ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెతుకుచు. యేసు ప్రభుల వారిని పట్టుకోవాలి, ఆయన బోధలో ఏ మాటనైనా పట్టుకోవాలని ఆయనను వెంబడిస్తున్నారని మొట్టమొదటి కారణం. యేసు జనసమూహములు
వెంబడిస్తున్నారు వచ్చారు. ఆ జనసమూహంలో ఉన్న కొంతమంది కేటగిరీస్ ఏంటంటే, కొందరు ఆయన మాటలు పట్టుకోవాలి, ఎందులోనే చిక్కుతాడేమో, దొరుకుతాడేమో, ఏ మాటనైనా పట్టుకోవాలని. ఎగో యేసు బోధ తప్పు చేశాడు, యేసు ఈ మాట తప్పు చెప్పాడు అని ఇరకాటంలో పెట్టాలి, పట్టుకోవాలని చూసేవాళ్ళు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. మత్తయి సువార్త 19:3 చదవండి ఎవరైనా, త్వర చాలా మీరు జ్ఞానవంతులని నమ్ముతున్నారు, బైబిల్ స్టడీ బాగా చేస్తారని నమ్ముతున్నారు. తొందరగా చూసి చదవండి 19:3 త్వరగా. మత్తయి 19:3 ఏముంది? ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించడనియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను. ఏం చదువుతున్నారు? మత్తయి 19:3లో మత్తయి ఎంత చదువుతున్నారు? 19:3 అమ్మా. మత్తయి దయచేసి మార్కు 6:34 చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 6:34. ఏం చేశాడు? 6:34లో ఏముంది బాబు? కాపరి లేని గొర్రెల వలె ఉన్నందు వారి మీద కనికరపడి వారికి ఏం చేశాడు? అనేకులు సంగతులను బోధింపసాగారు. యేసు బోధన వినడానికి కొంతమంది అక్కడ రావడం చూస్తాం. లూకాసు 9:11 చూడండి. 9:11 లూకాసు 9:11లో ఏముంది? జనసమూహములు అది తెలుసుకొని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యంను కూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచాడు. పొద్దుగూకను ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యంలో ఉన్నాము కనుక చుట్టుపక్కల గ్రామములను. ఇక్కడ ఏమంటున్నారు? దేవుని రాజ్యము వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచాడు. స్వస్థత పొందడానికి కొంతమంది వచ్చారు. బోధ వినడానికి కొంతమంది వచ్చారు. స్వస్థత పొందడానికి కొంతమంది వచ్చారు. ఏదైనా మాటలో చిక్కు పెట్టాలని కొంతమంది వచ్చారు. దేవుని బిడ్డ, ఏదైనా మాటలలో చిక్కులు పెట్టాలని కొంతమంది అక్కడ వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. దయచేసి లూకాసు 15:1 చూడండి. 15:1 లూకాసు 15:1లో ఏముంది? ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చారు. దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చారు. కొందరు రొట్టె ముక్కల కోసం కూడా ఆయన దగ్గరికి వచ్చినట్లు, అయ్యా మేము నేను వెతుకుతున్నాము అని చెప్పారు యేసుప్రభుల వారు అన్నాడు, మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? రొట్టె ముక్కల కోసం మీరు నన్ను వెతుకుతూ ఉన్నారని యేసుప్రభుల వారు చెప్తా ఉన్నారు. రొట్టె ముక్కల కోసమే నన్ను వెతుకుతున్నారని యేసుప్రభుల వారిని గద్దించారు. దేవుని బిడ్డలారా, కనుక యేసుప్రభుల జనసమూహమును ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు రకరకాల మనుషులు ఆయన దగ్గరకు వచ్చారు. బోధ వినడానికి వచ్చారు, తప్పులు పట్టడానికి వచ్చారు. అమ్మా దయచేసి యోహాను సువార్త
26 చదువుతున్నాను, 6:26. మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టె భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 6:26 చెప్పబడుతున్న మాట, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారు. ఎందుకు వచ్చారు యేసు ప్రభువు వారి దగ్గరికి? రొట్టె ముక్కలు దొరుకుతాయని వచ్చారు. కనుక దేవుని బిడ్డలారా, స్వస్థత పొందడానికి, బోధ వినడానికి, ఆయనను పట్టుకోవడానికి, 4వది రొట్టె ముక్కలు దొరుకుతాయేమని వచ్చారు. జనసమూహమును వెంబడిస్తున్నారు కానీ అందరూ వాక్యం వినడానికి మాత్రమే రావట్లేదు. స్వస్థత పొందడానికి వచ్చారు, యేసు బోధను పట్టుకోవడానికి వచ్చారు, యేసు బోధను వినడానికి కొంతమంది వచ్చారు, కొందరు రొట్టె ముక్కల కోసం వచ్చారు. రకరకాలుగా ఆశలు పెట్టుకుని వచ్చారు. దేవుని బిడ్డలు, యేసుని ఈనాడు వెంబడిస్తున్న అనేకులకు ఒక ప్రశ్న ఏమిటంటే, నువ్వు వెంబడిస్తున్న యేసును ఏ ఉద్దేశంతో నువ్వు వెంబడిస్తూ ఉన్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు వెంబడిస్తున్నావు యేసు ప్రభుల వారిని? ఎన్ని శ్రమలైనను, బాధలైన, హింసలైనను, ఎన్నైనను, ఏది వచ్చినా యేసుని నేను వదలను అనే అభిప్రాయం కలిగిన వారు యేసుతో పాటు కొండ ఎక్కడానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డల చివరి మాట చెప్తున్నాను, గ్రహించండి. యేసుని జనసమూహమును అనేకులు వెంబడించారు కానీ కొండ అందరూ ఎక్కలేరు, 12 మాత్రమే ఎక్కారు. ఎందుకు ఎక్కలేదు అంటే, కొండ ఎక్కడం అనేది చాలా కష్టమైన పని. కొండ ఎక్కడం అంటే చాలా ప్రమాదకరమైన పని. కొండ ఎక్కాలంటే ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. కొండ ఎక్కుతున్నాం, జారిపోయి కింద పడే ప్రమాదం ఉంది. కొండ ఎక్కుతున్నప్పుడు కష్టంగా ఉంటుంది తప్ప సుఖంగా ఉండదు. రాళ్ళు ఉంటాయి, పొదలు ఉంటాయి, దారి సులువుగా ఉండదు. పైకి ఎక్కడం అంటే చాలా కష్టమైన పని. దిగడానికి ఈజీ కానీ ఎక్కడమే కష్టం ఏదైనా కదా. ఇప్పుడు ఇక్కడ రాని 3 ఫ్లోర్లు ఎక్కడంటే కష్టం, అయాసం. కానీ దిగడం ఈజీ. కొండ ఎక్కడం అనేది చాలా కష్టమైన పని, అందరూ ఎక్కలేరు కొండ. కనుక ఈ జనసమూహంలో ఏమనుకున్నారంటే, సమాంతర నీళ్లపైన నడుస్తున్నంతసేపు వాళ్ళు యేసును వెంబడించారు కానీ యేసు ఎప్పుడైతే కొండ ఎక్కడానికి ప్రయత్నం చేశాడో అందరూ ఆగిపోయారు. ఎందుకు మనకు రిస్కు? ఇక్కడనే ఉందా, మళ్ళీ వస్తాడు కదా ఆయన. మనకెందుకు తీసుకుందా రిస్కు? ఎందుకు ఆ కొండపై అంత పైకి ఎక్కాలి, ఆయాసం, దుఃఖం, కాళ్ళ నొప్పులు. ఈనాడు యేసును వెంబడించేవారు కూడా అనేకమైన అభిప్రాయాలు కలిగే. దేవుని సన్నిధికి పోవడం ఎందుకు? ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, ఉపవాస ప్రార్థనలు ఎందుకు? దేవుని వెంబడించడం ఎందుకు? కష్టపడి ఉపవాసం ఉండాలి, చర్చికి వెళ్ళాలి, అంతసేపు కూర్చోవాలి అనే రకరకాల అభిప్రాయాల చేత దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ, సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, సేవని నిర్లక్ష్యం చేస్తూ, సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని వెంబడించకుండా ఆగిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. సోమరితనంతో ఉన్నారు, ఆసక్తి లేకుండా కొంతమంది ఉన్నారు. ఎందుకంత రిస్క్ తీసుకోవద్దు దేవుని కోసం. మన సొంత పనులైతే ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు. మన సొంత పనులు, మన కుటుంబం పనులు, మన వ్యవహారాలకి ఎంతైనా తగ్గించవచ్చు, ఎంతైనా టైం ఇవ్వచ్చు. కానీ దేవుని పనులు అనేసరికి అంత రిస్క్ తీసుకోలేము. దేవుని బిడ్డలారా, కొండ ఎక్కుట, యేసయ్య కొండ ఎక్కాడు. యేసుని వెంబడించుట అంటే అన్ని బాగున్నప్పుడు, ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు మాత్రమే యేసుని వెంబడించుట కాదు. సమాంతర నేలపైన యేసు నడిచినప్పుడు జనసమూహం నడిచారు, అప్పుడు బాగానే ఉంది. కొండ ఎక్కినప్పుడు ఆగిపోయారు. అంటే యేసుని ఎప్పుడు మనం వెంబడించాలి? అన్ని బాగున్నప్పుడే వెంబడించాలా? ఏదో కష్టమో, బాధో, సుఖమో, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు, అవమానాలు, నిందలు వచ్చినప్పుడు వదిలేయాలి యేసును? దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యేసును వదిలే ప్రసక్తి లేదు. ప్రాణమైనా పోని కాక నిజ దేవుడు రక్షకుడైన యేసు ప్రభువును వదిలే ప్రసక్తి లేదు. దేవుని కోసం ముందుకు సాగాలి. ఎన్ని శ్రమలు, కష్టాలు ముందు సాగుతూ పోతూనే ఉండాలి.
యేసును వెంబడించాలి, యేసును వెంబడించాలి, సత్యాన్ని వెంబడించాలి. అవమానం వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అన్నీ వస్తాయండి. ఏవి రావని చెప్పే బోధ కరెక్ట్ అయింది కాదు. యేసును నమ్మిన తర్వాత ఇంకెక్కువ శ్రమలు, ఎక్కువ కష్టాలు వస్తాయి. కానీ దేవుని బిడ్డలారా, ఎన్ని వచ్చినా అన్ని విషయాలలో దేవుడు నీకు తోడుగానే నీ పక్కనే ఉంటాడు. అది మాత్రం 1000% గ్యారంటీ. యేసు నిన్ను వదలడు, ఏ పరిస్థితుల్లో వదలడు. శ్రమలో బాధలు వచ్చినాయి, అయితే యేసు నీ పక్కన ఉంటాడు. వచ్చాయని మనం వెనుకకు, యేసును వదిలి వెనుకకు వెళ్ళిపోవద్దు. దేవుని బిడ్డలారా, కొంతమంది గర్వాంశ అవుతున్నారు, వాళ్ళు దేవుని చిత్తంలో లేరు. వాళ్ళు ఏదో వాళ్ళు మొక్కుకున్నారు, కాలేదు కనుక గర్వాంశ అయ్యారు. బాబు, అలాంటి వాళ్ళు క్రైస్తవులే కాదు, యేసు బిడ్డలే కాదు, విశ్వాసులే కాదు. వాళ్ళు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రాణనాథుని కోసం, నిజదేవుని సత్యదేవుని కోసం ప్రాణం పెట్టి బలి అయ్యి మరణించి తిరిగి లేచిన యేసు కోసం నేను ఎంతనైనా నమ్మకంగా ఉంటానన్న వాడే క్రీస్తు బిడ్డ, వాడే శిష్యుడు, వాడే కొండ ఎక్కుతాడు. అనేక జనసమూహంలో వెంబడించారు, కానీ శిష్యులు మాత్రమే ఆయన యుద్ధకు వచ్చారు. ఈనాడు ఒక విషయాన్ని గమనించాలి. యేసును వెంబడించాలనుకున్న వాళ్ళు అన్నీ బాగున్నప్పుడే కాదు, ఎలాంటి పరిస్థితి వచ్చినా యేసుని వదలకుండా యేసును వెంబడించడమే నిజమైన విశ్వాసం. దేవుని బిడ్డలారా, యేసు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చారు. ఈనాడు మనం ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా మనం యేసును వదలకుండా నమ్మకంగా యేసు కోసం ముందుకు సాగుదాము. దేవుని రాజ్యవ్యాప్తి కోసం పనిచేద్దాము. బలవంతులు కానీ, శక్తివంతులు కానీ బలహీనులు కావద్దు. యేసును వెంబడించుడంటే యేసు ఏ దారి పోతున్నాడో ఆ దారిని మనం వెళుతూనే ఉండాలి. కొండ ఎక్కితే కొండ ఎక్కాలి, అడుగులో పోతే అడుగులో పోవాలి. ఆయన అడుగులో అడుగేసి ముందుకు సాగాలి. అది క్రైస్తవ జీవితం. అలాంటి శక్తి కలిగి ముందుకు సాగుదాము. దేవుడి మాట దేవుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, చెప్పబడిన వాటికి మా వెనుకల్లో దీంపజేయి, అందరినీ నాయన అందరిలో ఫలింపజేయండి. అందరితో మీరు మాట్లాడండి ప్రభు. ఇంకనూ నాయన ప్రభుని చిత్తమైతే ముందు ఇంకా అనేక విషయాలు నీ సత్యాలు నేర్చుకునే కృప మాకు అందరికీ దయచేయమని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మమ్మల్ని దీవించి పంపించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసానికి కూడి ఉన్న మనకు భూలోకమందున సకల భక్తులకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.